లో బిజీగా ఉన్నాడు. అలాగే దిల్ రాజు గారు మీకు తెలిసిన విషయమే. సో కానీ వాళ్ళు అడిగిన వెంటనే ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్స్. అలాగే చుట్టాల అబ్బాయి నేను అది ఎప్పుడు చేస్తాం అనుకున్న టైంలో ప్రేమ కావాలతో మొదలైన వాడి ప్రయాణంలో చౌదరి మంచి స్క్రిప్ట్తో రావడం, మేము చుట్టాల అబ్బాయి చేయడం, అది ముఖ్యంగా బిఎన్సి సెంటర్స్లో చాలా బాగా చేసింది. బేసిక్గా చౌదరి ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టపడతాడు. ఆ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీస్తూ ఉంటాడు. సో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ మంచి స్క్రిప్ట్తో రావడం, దానికి మళ్ళీ మా అనూప్ రూబెన్స్ ఈరోజు బర్త్డే అట. హ్యాపీ బర్త్డే బ్రో. మళ్ళీ అదిరిపోయే సాంగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆదికి మ్యాక్సిమం బెస్ట్ సాంగ్సే, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమే తను ఇవ్వడం జరిగింది ప్రేమ కావాలి దగ్గర నుంచి. సో మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. అలాగే ఇప్పుడే చెప్తున్నారు ఆయన ప్రేమ కావాలికి పనిచేశారని. ఆదికి ఫస్ట్ సినిమా నిజంగా మిస్సింగ్ వెంకట్ గారు, సో గౌతమ్ రాజు గారు, సో వెంకట్ గారికి ఆ టీంకి మొత్తానికి వాళ్ళకు కూడా ఆదిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడే తెలిసింది ఒకరేమో నరసింహుడు, ఈయనేమో శ్రీనివాసుడు, ఈయనేమో వీరభద్రుడు, వీడేమో ఆదిత్యుడు. సో ఈ నలుగురు కాంబినేషను ఇక్కడ కొండ మీదే ఉన్నాం. ఏదో తిరుపతి కొండ మీద ఉన్నట్టు కాకతీయ కొండ మీద ఉన్నాం, హిల్స్. సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, ఎందుకంటే ప్రతిదీ మనస్తా వాచా కర్మన మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఫైనల్గా మీరే. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఛానల్స్ వాళ్ళకి, నా తోటి కళాకారులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వచ్చిన మిత్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఒక మంచి స్క్రిప్ట్తో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి హీరోయిన్తో, సో ఒక మంచి టీం కూడా ఇంకా కాస్టింగ్ ఫైనలైజ్ అవుతుంది. కాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసిక్గా మంచి ప్రొడ్యూసర్లు దొరికారు ప్యాషనేట్గా సినిమా తీయాలని. మళ్ళీ ఇంకోటి తెలిసింది, ఇప్పుడు వాళ్ళకి బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది ఈయన హైదరాబాద్ అయితే ఈయన శ్రీకాకుళం అని, అలాగే ఇంకో లింక్ బరంపురం కూడా ఉంది. సో ఇది మీ సినిమా, నాది ఇంకా మీ అబ్బాయిలాగే మీరు. సో ఒక మంచి కాంబినేషన్. ఒకటే ఏంటంటే నన్ను ఇంతవరకు డేట్స్ అడగలేదు, సో మరి ఉన్నానో లేదో తెలీదు. సో టైటిల్ కూడా చాలా బాగుంది. 2 సూపర్ హిట్ సినిమాల్ని కలిపాడు, కృష్ణ ఫ్రమ్ బృందావనం. సో బ్యూటిఫుల్గా పాజిటివ్. అండ్ ఆది పోస్టర్ చూస్తుంటూ కూడా చాలా జాయ్ఫుల్గా, అదే వీరభద్రం క్యారెక్టర్ అనమాట. సో వీరభద్రం కూడా లేదో డ్యాన్స్ గిన్స్ చేస్తాడు. సో ఈ మంచి ప్రయత్నాన్ని ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం, మీరందరూ రావడం, ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. జూన్లో నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలని, అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్. ఒక మంచి స్క్రిప్ట్ కుదిరింది. ఇందాక చౌ చెప్పినట్టు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ చుట్టాల అబ్బాయి తర్వాత నాకు థియేట్రికల్గా మంచిగా బాగా రెవెన్యూ చేసిన సినిమా చుట్టాల అబ్బాయి. సో దాని తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటూ ఉంటే లాస్ట్ ఇయర్ ఒకటి అనుకుని లాస్ట్ మినిట్ వరకు వచ్చి మిస్ అయింది. సో ఈసారి తను కూడా చాలా బాగా చేసుకున్నాడు. మంచి ఎంటర్టైనర్, జాలీగా హ్యాపీగా ఒక మంచి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో తప్పకుండా మంచి టెక్నికల్ వాల్యూస్తో, మంచి ఆర్టిస్టులతో మేము ముందుకు వస్తాం. త్వరలోనే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ అలాగే దిగంగన, తనతో క్రేజీ ఫెలో చేశాను. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. తను చాలా మంచి ఆర్టిస్ట్. సో మళ్ళీ తనతో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అనూప్ దీనికి మ్యూజిక్. సో నేను అనూప్ అందరికీ తెలిసిందే, ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, ప్యారమే పడిపోయానే, మళ్ళీ కృష్ణ ఫ్రమ్ బృందావనం అనూప్ చేయడం. సో ఒక లక్కీ ఇదన్నచ్చు అనూప్. సో మంచి సాంగ్స్ ఇవ్వాలి. సో మంచి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అనూప్ వింటున్నామేమో, నువ్వు మంచి సాంగ్స్ ఇవ్వాలి. ఇవాళ అనూప్ బర్త్డే కూడా. సో హ్యాపీ బర్త్డే. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళేసి వస్తానన్నాడు, కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు. మార్నింగే ఫోన్ చేసి 6 o'clockకి. సో హ్యాపీ బర్త్డే అనూప్. అండ్ అలానే మంచి టెక్నీషియన్స్, మా ఎడిటర్ చోదా ప్రసాద్ గారికి, ఫైట్స్ జగన్ ప్రకాష్ గారికి. సో
కెమెరా శ్యామ్. సో మంచి టెక్నీషియన్స్తో ఇంకా మంచి మంచి ఆర్టిస్టులతో త్వరలోనే అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. సో మీ ఆదరణ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీడియా మిత్రులు ఎప్పుడు మాకు అండదండలు అందించి మా సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున విచ్చేసిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. And to the media especially, we need your support very, very much. Thank you.